హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనకి గేట్ ఎగ్జామినేషన్ ఓవర్ అయిపోయింది ఈ రోజుతోటి. సో నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ గేట్. చాలామంది బీటెక్ విద్యార్థుల్లో ఏం చేయాలి, ఒకవేళ గేట్ ర్యాంక్ వస్తుందా రాదా, మళ్ళీ అంటిల్ అన్లెస్ రిజల్ట్ కేమ్ అవుట్, మనకి రిజల్ట్ వచ్చే వరకు కూడా కొంచెం భయం ఆందోళన ఉంటుంది, ఏం చేయాలి అని. ఫ్రెండ్స్, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ గేట్ ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ప్రాపర్ గైడెన్స్ లేక విద్యార్థులు వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. సో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, EEE, ECE అండ్ అదర్ కంప్యూటర్ సైన్స్, ఐటీ. బట్ ఇక్కడ మనకి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి చూస్తే ఎక్కువగా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, EEEకి ఉన్నాయి, ఈసీకి కొంచెం తక్కువగా ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్లు మళ్ళీ అన్నీ సమానంగా ఉన్నాయి. అవేంటో ఈరోజు మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే మనకి ఈ ఇంజనీరింగ్ చేసిన తర్వాత జనరల్గా గేటు లేదా కొన్ని పిఎస్సీస్, ఇప్పుడు కొన్ని పిఎస్సీస్ కూడా గేట్ ద్వారా రిక్రూట్ చేసుకుంటున్నాయి, లేదా ఫారెన్ వెళ్ళడం, ఇవి మనకి ఆప్షన్స్ అనమాట. చాలామందికి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అదర్ దాన్ గేట్ అనే విషయం తెలియదు అనమాట. అయితే దీంట్లో మీకు సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, EEE, ECE అండ్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఎక్సెట్రా, బయోటెక్నాలజీ చాలా ఉన్నాయి. ఇంకా మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, దీంట్లో మీకు ఏదైనా కూడా TSPSC, APPSC, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఈ రెండు కూడా సెంట్రల్లో. అలాగే అదర్ PSUs, ఇది కూడా సెంట్రల్లే. అదేవిధంగా UPSC, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇవి ఈ 4 కూడా వీటితో మొత్తం స్టేట్లో 2, సెంట్రల్లో 4. ఈ సెంట్రల్లో 4, స్టేట్లో 2. మనకి ఎప్పుడు కూడా ఈ టెక్నికల్ పోస్టులని రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి, వేరియస్ నేమ్స్ తోటి అనమాట. అంటే వివిధ రకాల పోస్టులను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. అది 1 ఇయర్కి వస్తారా, 2 ఇయర్స్కి వస్తారా. సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి, మనకి స్టాఫ్ సెలక్షన్ ఎవ్రీ ఇయర్ వస్తుంది అనమాట. అది UPSC కూడా కొన్ని మిస్లీనియస్ పోస్టులు ఉంటాయి, ఎవ్రీ ఇయర్ తీస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ యొక్క TSPSC, APPSC, SSC, RRB, అదర్ PSCs, UPSC అన్నిటికీ కూడా మీకు గేట్లో టెక్నికల్ మీద కమాండ్ ఉంది. బట్ నాన్ టెక్నికల్ ఈ రోజున కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ 13 యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనే ఒక పరీక్షా విధానం తీసుకొస్తుంది 13 యూనివర్సిటీస్కి అనమాట. దాంట్లో కూడా కొత్తగా ఈ జనరల్ అవేర్నెస్ని యాడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా మనకి ఈ టెక్నికల్ ప్రిపరేషన్ అయిపోయింది, గేట్ అయిపోయింది. నెక్స్ట్ వాట్ టు డూ, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ గేట్, ఇవన్నీ కూడా ఈ బోర్డు మీద ఏవైతే రాశానో UPSC నుంచి TSPSC, APPSC, SSC, RRB, అదర్ PSUs, జనరల్ స్టడీస్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంటుంది అలాంగ్ విత్ యువర్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అనమాట. సో దీంట్లో మనం ఒకసారి చూద్దాం ఏ వేకెన్సీస్ అనేవి ఉన్నాయో, మనకి ఏ బ్రాంచెస్కి ఏ వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చూడండి. AWEs, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, దీనికి సివిల్ ఇంజనీరింగ్ ఎక్కువ పోస్టులు వాళ్ళకే ఉంటాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువగా పోస్టులు ఉండేవి సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంటాయి అన్నమాట. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ పోస్టులు ఉంటాయి. సో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ కొంచెం తక్కువ పోస్టులు ఉంటాయి. సో అలాగే EEE, ఈ EEE వాళ్ళకి ఈ AWE పోస్టులు అనేవి ముఖ్యంగా ఐక్యాడ్ డిపార్ట్మెంట్, తెలంగాణలో ఐక్యాడ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అంటాం. దాంట్లో ఇదివరకు ఒకసారి రిక్రూట్ చేశారు, మళ్ళీ ఒక 200 పోస్టులు రిక్రూట్ చేసే అవకాశం ఉందని మన పేపర్లో కూడా రావడం చూసాం. సో కాబట్టి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మన EEE, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, వీళ్ళు ముగ్గురు కూడా ఎలిజిబుల్. అయితే మరి ECE వాళ్ళకి లేవా సార్ అని అడగవచ్చు. వాళ్ళు 1, 2 ఉంటాయి. ఇంతకుముందు మనకి అలాగే తీశారు, 4 పోస్టులు ఉన్నాయి ఇంతకుముందు ఫిల్ చేసినప్పుడు, కాబట్టి అవి తక్కువ ఉంటాయి. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్స్, AEs, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, EEE అనమాట. ఈ సివిల్ ఇంజనీరింగ్ కూడా ఎక్కువ ఉంటాయి. అలాగే ట్రాన్స్కో జెన్కోలో ఎక్కువగా AEs తీస్తూ ఉంటారు. సో SPDCL, CPDCL, NPDCL ఇలా ట్రాన్స్కో జెన్కోలో కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. EEEకి ఎక్కువ ఉంటాయి ట్రాన్స్కో జెన్కోలో, దాంట్లో కూడా జనరల్ స్టడీస్ ఉంది. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది. సో AEs నాట్ ఓన్లీ మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రౌండ్ లెవెల్ వాటర్, ఇలా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇవే కాకుండా ట్రాన్స్కో జెన్కోలో కూడా EEE వాళ్ళకి AE ఉందన్నమాట. ఓకే. అదేవిధంగా HMWS, హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీస్, 2020లో మనకి రిక్రూట్మెంట్ పడింది 93 వేకెన్సీస్లో. అన్నింటికీ ఉంటుంది, అన్ని బ్రాంచ్ల వాళ్ళకి. ECE కూడా ఉంది, అది 1, 2 పోస్టులు ఉంటాయి. బట్ ఎక్కువగా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, తర్వాత EEE వాళ్ళకి ఉంటాయి. సో అలాగే మనకి PL, పాలిటెక్నిక్ లెక్చరర్స్ అనమాట. PL ఇది చాలా ఇంపార్టెంట్. 2 స్టేట్స్లో మనకి ఆంధ్రప్రదేశ్ చూస్తే
లాస్ట్ ఎప్పుడో నోటిఫికేషన్ మొన్న రిక్రూట్ చేశారు. అదేవిధంగా ఈ తెలంగాణ చాలా రోజులైంది మనకి పిఎల్ నోటిఫికేషన్ వచ్చి. సో ఈ పిఎల్కి ఆల్ బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీఈ అందరూ ఎలిజిబిలిటీయే. మంచి పోస్ట్ కూడా. సో చాలా టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఈ పోస్టు చాలా బాగుంటుంది. ఓకే, అదేవిధంగా టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్. సో ఇది టాస్క్, దీంట్లో కూడా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీ కూడా మనకి తక్కువ ఉంటాయి. ఇది కూడా మనకి తీస్తూ ఉంటారు రిక్రూట్మెంటు. అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, ఇది మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. మనకి దీనికి లైసెన్స్ ఉండాలి, హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. లైట్ వెహికల్తో పాటు హెవీ వెహికల్ ఉంటే గొడవే లేదు. ఉమెన్ అనుకోండి కొంచెం ఎగ్జామ్షన్ ఉంది, మరి లైట్ వెహికల్ ఉండాలి. తర్వాత మనకి వాళ్ళు కొంచెం రిలాక్సేషన్ ఇస్తారు ఉమెన్కి అయితే. నామ్స్ అన్ని కూడా వేరే ఉన్నాయి. బట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మంచి పోస్ట్ కూడా. ఇది మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్. దీనికి కూడా ఉమెన్ ఒకవేళ రాసుకుంటే దీనికి కాంపిటీషన్ చాలా లెస్ ఉంటుందన్నమాట, వెరీ లెస్. అలాగే టౌన్ ప్లానింగ్ అండ్ డిప్యూటీ సర్వేయర్స్, ఇది ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే. టౌన్ ప్లానింగ్ అండ్ డిప్యూటీ సర్వేయర్స్ ఓన్లీ ఇది సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే ఎలిజిబిలిటీ. ఇక్కడ ఏఎంవిఏ ఓన్లీ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్ఆర్బి చూద్దాం. ఆర్ఆర్బిలో 2.65 lakh వేకెన్సీస్ ఇయర్లో ఫిల్ చేస్తున్నట్టు మనకి న్యూస్ కూడా వచ్చింది. సో 2.65 lakhs అంటే చాలా ఎక్కువ పోస్టులు. ఇది మంచి అపార్చునిటీ ఈ సంవత్సరం మనకి. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈసీ అన్ని బ్రాంచెస్కి ఉన్నాయి దాంట్లో జేఈ జూనియర్ ఇంజనీర్స్, స్టాఫ్ సెలక్షన్. ఇది ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కాదు, ఇది సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ అనమాట. ఎస్ఎస్సి అంటే చాలా రోజులైంది పోస్టులు పడివి. సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ అనమాట ఎస్ఎస్సి. చాలా మంచి పోస్టు. ఇవి సుమారు 13,000 ఉన్నాయట. అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 13,000 పోస్టులు ఈ సీనియర్ సెక్షన్ ఇంజనీర్స్ని ఫిల్ చేయబోతున్నారు. అలాగే లోకో పైలట్, దీనికి ఐటీఐ అండ్ డిప్లొమా ఈ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అలాగే వొకేషనల్ కూడా దీనికి మెకానికల్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా లోకో పైలట్, అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 చాలా ఉంటాయి రైల్వేస్లో. మిస్లినియస్ పోస్టులన్నీ కూడా అవి టెక్నికల్ ఆయా క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ట్రేడ్స్ కావచ్చు లేకపోతే బ్రాంచెస్ కావచ్చు. ఓకే, ఇది గుడ్ ఆపర్చునిటీ. అన్నింటిలో కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది. ముఖ్యంగా జనరల్ సైన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. లాస్ట్ టైం నుంచి పేపర్ మోడల్ కూడా మార్చారనమాట. ఎక్కువగా జనరల్ సైన్స్కి ఎక్కువ ఎన్విరాన్మెంటల్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. దీంట్లో ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా ఉంటుంది. ఆయా నోటిఫికేషన్ పడినప్పుడు మళ్ళీ నేను వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇది ఎవరీ ఇయర్ పడుతుంది. ఈ సంవత్సరం కూడా నోటిఫికేషన్ పడుతుంది, కానీ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. సో ఎందుకు మరి ఈ సంవత్సరం ఎగ్జామ్ నోటిఫికేషన్ బట్టి ఈ సంవత్సరం అంటే ఇయర్లో కంప్లీట్ అయిపోవాలి వాళ్ళది ప్రిలిమ్స్, మెయిన్స్. కానీ కరోనా ఫలితంగా వాళ్ళకి డ్యూ టు ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ సంవత్సరం నోటిఫికేషన్, వచ్చే సంవత్సరం ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అన్ని బ్రాంచెస్ కూడా ఉంటుంది. జేఈ జూనియర్ ఇంజనీర్ డిప్లొమా బేస్డ్, ఇది జేఈ అంటే డిప్లొమా బేస్డ్. అదేవిధంగా కోల్ ఇండియా లిమిటెడ్, ఈ కోల్ ఇండియా లిమిటెడ్ కూడా ఇదివరకైతే చాలా పిఎస్సీస్ ఓన్గా ఎగ్జామ్ టెస్ట్ కండక్ట్ చేసుకున్నాయి. ఈ మధ్య కొన్ని గేట్ ద్వారా తీస్తున్నాయి అన్నమాట. బట్ కోల్ ఇండియా లిమిటెడ్ మాత్రం ఇది ఓన్ ఎగ్జామే. దీంట్లో కూడా జనరల్ స్టడీస్ ఉంటుంది, సిఈ, మెకానికల్, ట్రిపుల్ ఈసీఈ. అదేవిధంగా యూపీఎస్సీ ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు కూడా తక్కువ పోస్టులు అయినా కూడా ఎప్పుడు ఒక 10, 5 పడుతూనే ఉంటాయన్నమాట. ఎప్పుడు కూడా టెక్నికల్కి మీకు ఈ సత్తా ఉండి, టాలెంట్ ఉండి, నాలెడ్జ్ ఉండి మీరు రాసుకుంటే ఎప్పుడు ఏవో పడుతూనే ఉంటాయి ఈ టెక్నికల్ మీద అనమాట, బీటెక్ మీద. అది సివిలా, మెకానికలా, ట్రిపుల్ ఈసీనా పక్కన పెట్టండి. బట్ యూపీఎస్సీ, అలాగే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, దీంట్లో కూడా ఇవి కూడా రిక్రూట్మెంట్ తీస్తున్నాయి ఈ మధ్య. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ట్రిపుల్ ఈసీఈ, అదేవిధంగా ఈసీఈ. ఓకేనా? సో టీఎస్ఆర్టీసీలో కూడా వీటికి ఉన్నాయి. అలాగే యూనివర్సిటీస్ చాలా రోజులైంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేటెడ్ ప్రొఫెసర్స్. ఇప్పుడు దేశంలో ప్రొఫెసర్స్ కొరత ఉంది, మన ప్రభుత్వమే చెబుతుంది. అయితే దీనికి పిహెచ్డీ ఉండాలి. ఇంతకుముందు కూడా జీవో వచ్చింది. అయితే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇది 3rd ఇయర్ ఇప్పుడు మనకి. అయితే ఎంటెక్ కొనసాగించాలి అనేది కొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేసే ఎప్పుడో, ఇది 6 నెలల క్రితమే. మనకి తెలియదు అది ఎంటెక్ పిహెచ్డీ అనేది ఇంతవరకు మనకి తెలియదు అనమాట. అప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు అయితే చూద్దాం. బట్ ఈ యొక్క తెలంగాణలో అయితే ఒక వాదన కూడా ఉంది ఆ మధ్య పేపర్లో. ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని
టీఎస్పీఎస్సీ కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా తెరపైకి వచ్చింది. ఇంతకుముందు కన్సర్న్ యూనివర్సిటీస్ జేఎన్టీయూ కావచ్చు వాటెవర్ ఇట్ మేబీ అవి కండక్ట్ చేసేవి అనమాట. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇద్దామా అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఈ సమాచారం మనకి త్రూ న్యూస్ పేపర్ ద్వారా వచ్చింది. ఓకే, అది షేర్ చేసుకుంటున్నాను మీతోటి. దీనిలో కూడా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి మనకి ఆల్మోస్ట్. అదేవిధంగా ఏపీఐఏసి, టీఎస్ఐఏసి. ఐఏసి అంటే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, పరిశ్రమలకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ అనమాట. దీంట్లో అన్నింటిగా ఉంటాయి. తక్కువ ఎక్కువ పోస్టులు పక్కన పెడితే మనకి అన్ని బ్రాంచెస్కి కూడా అవకాశాలు దీంట్లో ఉంటాయి. ఇవి కూడా ఈ సంవత్సరం మరి తెలంగాణ కూడా ఇన్నోవేటివ్ హబ్గా హైదరాబాద్ని రిచ్ అంటే మనకు ఒక ఇన్నోవేటివ్ హబ్గా మార్చాలనుకుంటున్నారు, రీసెర్చ్ అండ్ ఇన్నోవేటివ్ హబ్గా. సో దీంట్లో భాగంగానే బ్రిటన్తో కూడా టైఅప్ అయింది కాబట్టి ఎక్కువ అవకాశాలు ఈసారి తీయొచ్చు అని అనిపిస్తుంది. చూడాలి ఒకసారి మరి. అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ప్రెజర్ రిజల్ట్స్, ఆక్సిజన్ లెవెల్స్ ప్రెజర్ ఉందా లేదా, అదేవిధంగా మానిటరింగ్, ఇవన్నీ కూడా మనకి అంటే ఎక్స్ట్రా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇప్పుడు అది తెలిసింది. ఇప్పుడు మెడికల్ సెటప్లో ఈ డాక్టర్లు, నర్సులు, సూదులు, ఇంజక్షన్లే కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ నీడ్ అనేది విషయం మొత్తం తెలిసిపోయింది. కాబట్టి ప్రతి హాస్పిటల్లో కూడా అటు మనకి ప్రెజర్ విజన్స్ ఉన్నప్పుడు మెకానికల్ కావాలా, సివిల్ వాళ్ళు కావాలా, ట్రిపుల్ కావాలా, ఈసీఈ కావాలా. కాబట్టి ఈ మెడికల్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళని రిక్రూట్ చేసే అవకాశం ఉంది ఈ సంవత్సరం. సో అది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే పోస్ట్ పేరు ఏది పెట్టినా కూడా మనకి అవకాశం ఉంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్. ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి మనకి. సో కొత్త సెటప్లు వస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లోని కూడా, కంట్రోల్ రూమ్స్లో కూడా. కాబట్టి వాటికి మానిటర్ చేయడానికి కూడా ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, ఐటీ వాళ్ళు కూడా మనకి ఎక్కువగా కావాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళకి మంచి అవకాశాలు ఉండే అవకాశం కూడా ఉంది అనమాట. ఓకేనా. అదేవిధంగా ఇకపోతే గ్రూప్స్ అందరికీ డిగ్రీ చేసిన వాళ్ళకి నాట్ ఓన్లీ టెక్నికల్, బీఏ, బీకామ్, బీఎస్సీ, బయోటెక్నాలజీ, ఇంజనీరింగ్ ఏది చేసినా కూడా వీళ్ళకి అవకాశం ఉంది గ్రూప్స్కి. ఈ గ్రూప్స్ కూడా తెలంగాణలో చాలా రోజులైంది పడి. 2017 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంతవరకు మనకి గ్రూప్స్ పడలేదు. గ్రూప్ 1 అయితే 7 సంవత్సరాల నుంచి కూడా నోటిఫికేషన్ లేదు. సో అది కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను బోర్డు మీద రాసినవన్నింటిలో కూడా మీ టెక్నికల్ పార్ట్ అపార్ట్ విత్ టెక్నికల్ అంటే మీ టెక్నికల్ సబ్జెక్టు పాపం గేట్ 1 ఇయర్ నుంచి కోచింగ్ తీసుకుని ఎంతో కష్టపడి ఇక ఈ రోజుతోటి అది మీరు బాడీని వదిలింది అని అనిపించుకునే సమయంలో మనం ఎప్పుడు కూడా ఏ విధంగా ఆలోచించాలి అంటే చదువును బర్డన్గా ఫీల్ కాకూడదు. సో రిలాక్స్గా ఫీల్ కాకూడదు. టిల్ డెత్, మనం చనిపోయే వరకు కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. ఇది నేను చెప్పింది కాదు, సత్యనాదిల్లా, మీకు తెలుసు ఆయన ఎవరు కూడా. సో మనం టిల్ డెత్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. అయితే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మన జీవితానికి ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మనం స్టేజ్లో అయ్యే ఏవైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని నేర్చుకోవాలి. సో కాబట్టి ఈ కోర్ సబ్జెక్ట్ని మీరు చదివే ఉంటారు. బట్ ఇప్పుడు జనరల్ స్టడీస్ మీద ఈ 1.5-2 months మీరు దృష్టి పెడితే జస్ట్ 2 months 60 days మీకు ఈ సంవత్సరంలో జరిగే అన్ని కాంపిటేటివ్ నేను ఏదైతే మీకు వర్ణించానో, ఏదైతే వివరించానో ఆయా మీ రెస్పెక్టివ్ బ్రాంచెస్ వాటి మీద కొంచెం ఫోకస్ నేర్చుకుంటే మీరు టెక్నికల్లో బాగా గ్రిప్ ఉంది. మీకు గేట్ కోచింగ్ లేకపోతే ఈఎస్సీ కోచింగ్ తీసుకుని ఉంటారు. బట్ ఇది కొంచెం సపోర్ట్ చేస్తే మీకు ప్రభుత్వ ఉద్యోగంలో ఏ టెన్షన్ లేకుండా సెటిల్ అయిపోతారు. వన్ మోర్ థింగ్, మీకు ఐ వాంట్ గివ్ యూ వన్ సజెషన్. ఎందుకంటే మోడీ గారు మనకి అసెట్ మేనేజ్మెంట్ మానిటైజేషన్ తీసుకొచ్చారు. అలాగే మనం ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఇండియాలోకి తీసుకొస్తున్నాం. దీంట్లో భాగంగా మనమంతా కూడా ఇంగ్లాండ్ మోడల్ని అనుసరిస్తున్నాం. అంటే ఏంటంటే ప్రైవేటైజేషన్, త్వరితగతిన ప్రైవేటైజేషన్ చేసినప్పుడు ఆ సంస్థలు, ఆ ప్రాంతము త్వరగా అభివృద్ధి చెందుతుంది అనేది ప్రభుత్వ ఆలోచన, భావన. కాబట్టి ఈ పిఎస్సిలో, గవర్నమెంట్ పిఎస్సిలో ప్రభుత్వ షేర్ని విత్డ్రా చేసుకుంటూ వెళ్తున్నాము. దీంట్లో భాగంగా ఎయిర్ ఇండియా అయిపోయింది, అలాగే బిఎస్ఎన్ఎల్ అయిపోయింది, హెచ్పిసిఎల్ రెడీగా ఉంది, బిఎస్ఎన్ఎల్ అయిపోయింది ఆల్రెడీ, బీపీసీఎల్ రెడీగా ఉంది, ఎల్ఐసి కూడా అయిపోవస్తుంది ఈ నెలతోటి. అలా కొన్ని ప్రభుత్వ రంగంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళని ఎంటర్ చేస్తున్నారు. కాబట్టి మాకు సేఫ్ సైడ్గా మీరు గేట్ రాయండి, ర్యాంక్ వస్తే మీ అభిరుచి మేరకు మీరు వెళ్ళండి. ఎంటెక్ వెళ్తారా లేకపోతే పిఎస్సిలో జాయిన్ అవుతారా. బట్ ఈ ప్యూర్ గవర్నమెంట్ ఏవైతే ఆర్ఆర్బి, స్టాఫ్ సెలక్షన్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, యూపీఎస్సి ఉన్నాయో అవి లైఫ్ లాంగ్ మీకు యూ ఎంజాయ్ ఎ లాట్, కంప్లీట్ సెక్యూరిటీ. ఈ రోజున బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయీస్ పాపం ఎంత ఆందోళనగా ఉంది వాళ్ళకి, పరిస్థితి వాళ్ళని అడిగితే తెలుస్తుంది. కాబట్టి నా అడ్వైస్ ఏంటంటే మీరు రాయండి, మీరు అభివృద్ధి మేరకు మీరు వెళ్ళండి, కానీ ఈ ఆపర్చునిటీస్ని కూడా యూటిలైజ్ చేసుకోండి.
ఓకేనా ఫ్రెండ్స్, దీనికి మీరు చేయవలసిందల్లా కూడా ఈ గేట్ రిజల్ట్ వచ్చే వరకు కూడా జస్ట్ లిటిల్ బిట్ పుట్ ఏ ఫోకస్, రోజు ఒక 3-4 గంటలు హ్యాపీగా ఈ జనరల్ స్టడీస్ని నాకు జీవితానికి ఉపయోగపడుతుంది అనే కోణంలో చూసి మీరు నేర్చుకుంటే ఒక 200-300 గంటల్లో మీరు ఒక కమాండ్ వస్తుంది ఆ జనరల్ స్టడీస్ మీద అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి మీ జీవితం మీ చేతిలో ఉంది. యువర్ డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను చెప్పింది కాదు, స్వామి వివేకానంద చెప్పారు అది. ఓకే, సో కాబట్టి అయితే ఇక్కడ రూపా ఐఏఎస్ అకాడమీ, ఇది ఒక ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్. ఇది పెట్టి 3 సంవత్సరాలు కావాల్సింది. ఇప్పుడు నేను మోర్ దాన్ 20 years ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నాను. కాబట్టి వై రూపా ఐఏఎస్, ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇంత పెద్ద వీడియో చేసినావు కదా, మరి మీ దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలా అంటే, ఇప్పుడు చూడండి, ఎగ్జామ్ ఓరియంటేషన్. ఎప్పుడు కూడా నేనే స్వయంగా ఎన్నో ఎగ్జామ్స్ రాశాను. ఎగ్జామ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను అనుభవించాను, స్వహస్తాలతో కూడా రాశాను. కాబట్టి ఎగ్జామ్ ఓరియంటేషన్లో మనకి ఇక్కడ కోచింగ్ ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, అదే నాకు అనుభవం ఉంది. అనుభవాన్ని నేను గొప్పవాడిని నేను చెప్పడం లేదు, నాకు అనుభవం ఉంది, అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అదేవిధంగా రిజల్ట్ ఓరియంటెడ్, మీరు చూశారు HMWSలో 93లో మోర్ దాన్ 50 పైన మాకే వచ్చినాయి. అదేవిధంగా ఇంతకుముందు సచివాలయం ఉపేంద్ర కుమార్ టాపర్ మావాడే. అదేవిధంగా అదర్ ఎగ్జామ్స్ పిఎల్లో కూడా చాలా రిజల్ట్ వచ్చినాయి. సో పెట్టిన 3 సంవత్సరాలని మేము ఎన్నో రిజల్ట్స్ని మనకి అందించడం జరిగిందనమాట. అలాగే డీప్ ఎనాలిసిస్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్, చాలా మీకు అర్థమయ్యే విధంగా అరటిపండు అంటే ఒలిచిపెట్టినట్టు స్పూన్ ఫీడింగ్తో చెప్పే అకాడమీ. ఆఫ్లైన్ అయితే ప్రతి ఒక్కరి మీద ఫోకస్ ఉంటుంది. ఆన్లైన్లో ఎలాగా ప్రీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి డౌట్ సెషన్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో గ్రూప్స్లో ఇమ్మీడియట్లీ రెస్పాండ్ కావడం కూడా జరుగుతుంది. అలాగే కాంపిటేటివ్ ట్రాక్ రికార్డ్, సో మా దగ్గర ఎవరిని అడిగినా చెప్తారు మా స్టూడెంట్స్ అందరూ కూడా. క్విక్ రెస్పాన్స్, మీరు వాట్సాప్లో కానీ లేకపోతే ఫోన్ చేసినా కానీ మేము ప్రతిసారి మేమే మీకు గైడెన్స్ ఇవ్వడం, రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. అదేవిధంగా మనకి రెగ్యులర్ అప్డేట్స్, ఈరోజు ఏదైనా మారిందంటే వెంటనే వీడియో చేసి అప్డేట్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. బెస్ట్ కంటెంట్ మెటీరియల్, మన దగ్గర మెటీరియల్ అంతా కూడా రెడీగా ఉంది కంప్లీట్. అలాగే ఆ మెటీరియల్ కూడా అప్డేటెడ్ మెటీరియల్ అనమాట. అటు టీఎస్పీఎస్సి ఇటు ఏపీపీఎస్సి లోకల్ అంశాలతో కూడిన, లోకల్వి కూడా లోకల్ జోగ్రఫీ, లోకల్ స్కీమ్స్, లోకల్ యొక్క హిస్టరీ అన్నీ కూడా లోకల్తో కూడిన అంశాలు. బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తెలుగు భాషలో కూడా 2 సెపరేట్ కూడా ఉన్నాయి, ప్యూర్ తెలుగు ఇంగ్లీష్ భాషలో కూడా. అలాగే లో ప్రైస్, కాస్ట్ చూసుకుంటే చాలామంది మనం చూస్తున్నాం, వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు. కంటెంట్ తక్కువ, కాస్ట్ ఎక్కువ, ప్రమోషన్ ఎక్కువ. ప్రమోషన్ అంటే ఏంటి, చాలా కలర్ఫుల్ హెడ్డింగ్లు పెడతారు. మాకు అది చేత కాదు, సో బ్లఫ్ చేయడం చేత కాదు. అదేవిధంగా కంటెంట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటుందో మీరే చెప్పాలి. సో వీఆర్ నాట్ బ్లఫింగ్ ఎనీబడి. కాబట్టి ఇక్కడ ఈ రూపా ఐఏఎస్ అకాడమీ అనేది ఒక ఆశయంతో, ఒక గోల్తో పెట్టాం కాబట్టి లో ప్రైసే పెట్టాం. అదేవిధంగా ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్, అటు పిఎల్ కావచ్చు, ఇటు HMWS కావచ్చు, చాలా వీడియోస్ మీరు యూట్యూబ్లో ఉన్నాయి చూడండి. ఆ సమయంలో ఫ్రీగా ఇచ్చాను నేను గైడెన్స్ అంతా కూడా, ఎలా ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఏంటి, ఎలా అడుగుతారని కూడా. అదేవిధంగా టెస్ట్ సిరీస్, ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్, అవి కూడా చాలా తక్కువ ప్రైస్కి, ఒక 40 టెస్టులు. ఏఈకి చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ ఏఈకి బయట వాళ్ళకి 200, మా పిల్లలకి 150, 40 టెస్టులు, మళ్ళీ 35 సబ్జెక్ట్ వైజు, 5 లాస్ట్లో గ్రాండ్ టెస్టులు. సో ఈ విధంగా రూపా ఐఏఎస్ ఒక మోటోతోటి ముందుకు పోతుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా 16th ఫిబ్రవరి ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ 16 అంటే 13తో గేట్ అయిపోయింది అన్ని బ్రాంచెస్ కాబట్టి. అలాగే ఆన్లైన్ అయితే ప్రీ రికార్డెడ్ క్లాసెస్, ఈ రోజుకి అప్డేటెడ్ మెటీరియల్ మా దగ్గర ఉంది. సో అప్డేటెడ్ కంటెంట్ అవైలబుల్, ఇంక్లూడింగ్ మెటీరియల్ కూడా ఉంది మాకు అకార్డింగ్ టు సిలబస్ అనమాట. ఓకే, ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీరు రూపా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటే కాల్ చేయొచ్చు. అదేవిధంగా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటే ఏ కంటెంట్కి ఎంత ఫీ అని చాలా లో ప్రైస్, చాలా తక్కువ ప్రైస్ వసూలు చేస్తున్నాం మేము. కంటెంట్ మోర్, మీరు ఎక్కడ ఏ వీడియోలను చూసుకోండి, ఏ అకాడమీ వీడియోస్ అనేది చూసుకోండి, వాళ్ళకి మాకు చాలా కంపారిజన్ ఉంటుంది. చాలా వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి మాకు, మావి అన్నీ కూడా యూ కెన్ సీ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో టేక్ యువర్ డెసిషన్, డోంట్ వేస్ట్ యువర్ టైం. మనం మనీ పోతే సంపాదించుకోవచ్చు, కానీ టైంని వేస్ట్ చేస్తే మళ్ళీ వెనక్కి తిరిగి రాదనమాట. సో కాబట్టి మనం ముందుకే వెళ్ళాలి, వెనక్కి వెళ్ళకూడదు.
కాబట్టి ఈ 1.5 మంత్ 2 మంత్ 3 మంత్స్లో కూడా మీరు ఈ జిఎస్ మీద కూడా కాస్త ఫోకస్ పెడితే మీ యొక్క భవిష్యత్తు మనకి ఎంతో బాగుంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా అటు తెలంగాణ కానీ అటు సెంట్రల్లో కానీ ఇటు ఏపీ కానీ నోటిఫికేషన్లు ఇవ్వక తప్పదు, ఎలక్షన్ ముందు ఉన్నాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోస్ని మీరు స్ప్రెడ్ చేయండి మీ కొలీగ్స్కి, ఫ్రెండ్స్కి అందరికి కూడా. దే మస్ట్ నో వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ ఫర్ దేర్ కోర్స్ సబ్జెక్టు. అలాగే వాడు బీటెక్ చదివిన తర్వాత ఏమేమి ఉంటాయి గవర్నమెంట్ జాబ్స్ అనేవి అన్నీ కూడా చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.